హలో ఆల్ వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఇప్పుడు ఏదైతే రామాయణ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ అయిందో వరల్డ్ వైడ్గా చాలామంది అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి. చాలామంది దగ్గర నుంచి, కొంతమంది దగ్గర నుంచి కొన్ని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ యొక్క ఫాల్ట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ముందు నట్టి కుమార్ గారు ఉన్నారు మాట్లాడడానికి. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు సార్? సార్ ఫైనల్లీ రామాయణ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరికి ఇతిహాసాలు అనేవి రియలిస్టిక్గా మేము చూడాలనుకున్నాం జనాలు చాలామంది అడిగారు. సో దానికి సమాధానంగా మనకు ఆల్రెడీ ఆదిపురుష్ వచ్చినా అది సరిగ్గా వర్క్ అవ్వలేదు. బట్ దీని గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. అండ్ చాలామంది మా రాముడు గొప్ప అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో వారణాసి గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది ప్రభాస్, కొంతమంది ఏమో రణబీర్ కపూర్. దీని గురించి ఏమంటారు సార్? దేశంలో రామాలయాలు చాలా ఉన్నాయి. అయోధ్యకు ఉన్న ప్రాముఖ్యత అయోధ్యకు ఉంటుంది. భద్రాచలం ఉన్న ప్రాముఖ్యత ఒంటిమేటికి ఉన్న ప్రాముఖ్యత ఒంటిమేటికి ఉంటుంది. అంటే దేశంలో ఉన్న రామాలయం, రాముణ్ణి ఎక్కడ మనం ఇంట్లో పెట్టుకున్నా రాముడి దేవుడే, ఎక్కడ పెట్టుకున్నా రాముడి దేవుడే. అలాగే రాముడు సినిమాలు మనం పుట్టక ముందు నుంచి, రామాయణం సినిమా నుంచి, సంపూర్ణ రామాయణం నుంచి ప్రతి ఒక్కరు రాముడు వేసలు డిఫరెంట్ మూవీస్ తీసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు కదా మనం పుట్టక ముందు నుంచి ఆయన రాముడు రామాయణం నుంచి ప్రతి హీరో ఒక్కొక్క డిఫరెన్స్ తీసుకొచ్చారు. ఒక ఫ్యాన్స్ వచ్చి మా మహేష్ బాబు బాగుంటారు అనుకోవచ్చు, ఇంకో ఫ్యాన్స్ వచ్చి మా ప్రభాస్ గారు బాగుంటారు అనుకోవచ్చు. ఇప్పుడు రణధీర్ కపూర్ ఉన్నారు, వాళ్ళు వచ్చి సినిమా ఇప్పుడు వాళ్ళు తీశారు. ట్రైలర్ నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడున్నా దేవుడు ఒక్కడే, రాముడు ఒక్కడే. విధాల దాంట్లో మన నమ్మకం కొలిది మన ఇంట్లో ఒక ఫోటో పెట్టుకుంటాం, ఇంకో టెంపుల్, పెద్ద టెంపుల్ అయోధ్య టెంపుల్కి వెళ్తాం, లేకపోతే ఇంకో కాడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో దేవుడు ఒక్కడే. కనుక దేవుడు రూపంలో ఎవరిని చూసినా దేవుడి రూపంలో రాముడి రూపంలో చూసుకుంటారు. కనుక దాంట్లోని మనం దీన్ని డిస్కషన్ చేయాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు రామాయణం రణధీర్ కపూర్ గారిను సాయిబాబు వాళ్ళు తీశారు. అది ఎలా నచ్చుతుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఆదిపురుష్ సినిమాని జనాలకి నచ్చలేదు. ఆయన యాక్టింగ్ బాగుంది, జనాలకి ఆ డైరెక్టర్ కరెక్ట్గా తీయలేకపోయాడు అని అన్నారు. అలాగంటే కొన్ని వందల సినిమాలు రామాయణం మీద వచ్చాయి. రేపు వస్తున్నాయి ఇంకా. ఇప్పుడు మన ఎస్ సినిమా వస్తుంది, వారణాసి డిఫరెంట్ వస్తున్నాయి. కానీ రాముడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, ఇదైతే వాస్తవం. కానీ ఎవరికి వాళ్ళు ఇది బాగుంది, ఏది బాగున్నా దేవుడే కదా, ఏదైనా దేవుడే. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అంటే ఏ రూపాన్ని వచ్చినా కూడా దేవుడే. ఎవరి భావాలు వాళ్ళకి గొప్పవి, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పది. ఈ దాంట్లో మనం ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు క్రిస్టియానిటీ ఉన్నవాళ్ళు, క్రిస్టియానిటీకి దేవుడు యేసుప్రభు చాలా గొప్పవాడు, అల్లా ముస్లిమ్స్ చాలా గొప్పవాడు కదా. అలాగే హిందూస్ అందరికీ రాముడు చాలా గొప్పవాడు. మనం ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఎవరిని మనకు కించపరచకూడదు. కాకపోతే ఏంటంటే ఈ దేవుణ్ణి మనం ఇక్కడ చూపించుకోండి. ఇప్పుడు ఇది ట్రేజర్ నచ్చింది, ఇది నచ్చబోయి కొంతమంది ఇందాక లేదో మెసేజ్ చూశాను. దురంధర్ 2 టోటల్గా హిందీలో మొత్తం టోటల్ ప్రపంచంలో దూసుకుపోతుందనే సంతోషం కూడా నిండకుండా ఒక ట్రైలర్ వచ్చింది, ట్రేజర్ మొత్తం టోటల్గా చప్పగా ఉంది అని ఒక మెసేజ్ చూశాను. సినిమా చూడకుండా మనం ట్రేజర్ని చూడకూడదు. ఎందుకంటే అక్కడ హిందీ ఫీల్డ్ అయినా, తెలుగు ఫీల్డ్ అయినా, సౌత్ ఫీల్డ్ అయినా సినిమానే, సినిమా ఇండస్ట్రీనే. కనుక ఎదుటి వాళ్ళని మనం కించపరచడానికి మేమైతే కించపరచలేము. ఎందుకంటే ఎవరో పెడుతూ ఉంటారు అలాగా, ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే అప్డేట్ అవ్వచ్చు, కానీ మనం చెప్పలేము. కనుక సినిమా మాత్రం బాగుందా బాగోలేదా సినిమా రిలీజ్ అయిందో చెప్పగలం. ఎంతమంది వారణాసి మహేష్ బాబు అభిమానులకి రామాయణం వారణాసి నచ్చవచ్చు, ప్రభాస్ గారి అభిమానులకి ఇది నచ్చవచ్చు. రాముడు అభిమానులకి, హిందూ దేవుళ్ళకి, హిందూ నమ్ముకునే వాళ్ళకి, టోటల్గా అందరికీ కూడా ఇండియన్ పీపుల్ ఆల్మోస్ట్ రాముడు అంటే గొప్పవాడు అనేది మాత్రం తెలుసు. రెండోది, ఈ సినిమా నచ్చుతుందో సినిమా రిలీజ్ అయిందో చూడాలి. కానీ అవకముందే కామెంట్స్ ఏంటి, మీరు కూడా తొందరగా వచ్చేసి గబగబగా మీరు కామెంట్స్ అడుగుతుంటే ఏం చెప్తాం. కనుక ట్రేజర్ బాగుందా బాగాలేదా పక్కన పెడితే సినిమా చూసిన తర్వాత మనం కామెంట్స్ చేయాలి. కనుక రాముడు ఏ రూపంలో వచ్చినా, ఏ హీరో రూపంలో వచ్చినా రాముడు సంతోషం ఒక్కడే. భద్రాచలంలో రాముడు ఒక్కడే, ఒంటిమేటలో రాముడు ఒక్కడే, అయోధ్యలో రాముడు ఒక్కడే. అంతా మనం అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని
మనం 100% ఏ హీరో యాక్ట్ చేసినా ఆ రాముడి రూపంలో రాముడు అంటే దేవుడే కాబట్టి రాముడి రూపంలో దండం పెట్టుకుంటాం కనుక దయచేసి ఎవరికెవరు కామెంట్స్ చేసుకోవద్దని నా ఉద్దేశం. సార్ ఇంకొక పాయింట్ అంటే మీరు యాజ్ అ తెలుగు ప్రొడ్యూసర్గా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్గా మీకు ఈ ఇతిహాసాలు, హిస్టరీస్ గురించి మీకు చాలా పట్టు ఉంటుంది. మహాభారతం కానీ, రామాయణం కానీ. సో ఈ యొక్క 2 ఇతిహాసాలకి అంటే మహాభారతం కూడా రాజమౌళి గారికి ఒక గొప్ప కళ, ఎప్పటికైనా తీయాలనేది ఆయన గొప్ప ఆశ అది కూడా. సో ఈ యొక్క ఇతిహాసాలు ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది యాజ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు కూడా చేయలేరు. మహాభారతంలో తీయాలి అంటే కొంచెం కష్టమైన పని, కొంచెం టైం టేకింగ్ కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్లు వర్కౌట్ కావు. కాకపోతే తీయలేరు. పెద్దలు రామోజీరావు గారు మొత్తం టోటల్గా ఫిలిం సిటీ కాకుండా గుడ్లు మొత్తం టోటల్గా ఆయన ఒక హిందూ చరిత్ర గుడ్లు కడదాము అని ఒక చాలా ప్రయత్నం చేశారు పెద్దలు రామోజీరావు గారు. ఆయన కూడా దానివల్ల డ్రాప్ అయ్యారు. అంటే మన మహాభారతం అలాగే మన తెలుగు చరిత్ర, హిందువుల చరిత్ర, దేవుళ్ళ చరిత్ర కడదామని ఆయన ఆల్రెడీ ప్లాన్ చేశారు. అప్పుడు ప్లాన్ చేసి కూడా డ్రాప్ అయ్యారు. నాకు తెలిసి ఆగిపోయింది. అలాగే మహాభారతం చేద్దాము మొత్తం టోటల్గా ఇది చేద్దాము అని అంటే ఇప్పుడున్న టైంలో రాజమౌళి గారు కాదు ఎవరు వర్కౌట్ కాదు. ఇప్పుడు మార్కెట్ డౌన్ఫాల్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఎక్కట్లేదు జనాలకి. 2 రోజుల్లో పెరసి వచ్చేస్తుంది. యూట్యూబ్లో చూడాలనుకుంటున్నారు. ఇంకొకటి అంటే మన కంటెంట్ మన రోడ్డు మీద మన చేతిలోకి వచ్చేస్తుంది. మన చేతిలోకి ఎప్పుడైతే కంటెంట్ వచ్చిందో 500 రూపాయలు టికెట్ ఇచ్చి చూడరు. మహాభారతం లాంటి సినిమా తీయాలి అంటే, కంటెంట్ తీయాలంటే మినిమం 1000 రూపాయలు పెట్టాలి టికెట్. 750 రూపాయలు పెట్టాలి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఒక సినిమాని 5 సంవత్సరాలు చేస్తాడు ఎవరు రాజమౌళి గారు. అప్పటికి మనం రేపే మన మనవాళ్ళ పిల్లలు కూడా వచ్చేస్తారు. కనుక రాజమౌళి గారు ఇది సాహసం చేయరేమో నేను అనుకుంటున్నాను. ఓకే. సో అందరికీ ఒక ఫైనల్గా మీరు ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటే మీకు బాగా నచ్చిన హీరో ఎవరు సార్? ఒక రాముడిలో చూడాలనుకున్న మీకు బాగా నచ్చిన హీరో ఎవరు సార్? నాకు బాగా నచ్చిన హీరో కృష్ణ గారు. నేను రాముడిగా కాదు, నాకు బాగా నచ్చిన హీరో కృష్ణ గారు. నేను నిజంగా భద్రాచల రాముడిని మాత్రం నాకు ఇష్టమైన దేవుడు. నేను హీరోగా నాకు చెప్పను కానీ భద్రాచలంలో ఉన్న రాముడు వారు నాకు ఇష్టమైన దేవుడు. అంటే మీరు హీరోలను ఎలా దేవునిగా పెట్టుకుంటాం కాదు కదా. భద్రాచలంలో ఉన్న రాముడు వారు నాకు ఇష్టమైన దేవుడు. ఎందుకంటే ఆయన నిజ స్వరూపం చూసాం కాబట్టి. హీరోల దాంట్లో మనం ఎవరు చూస్తాం దేవుణ్ణి అంటే ఒక పాత్ర ఏమన్నా. ఎన్నో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్